ఇది పూర్తిగా ప్రజల కొరకు, ప్రజల చేత, కేవలం ప్రజల ఆర్థిక సహకారంతో నేను ఒక్కనైనా కట్టేయగలను గుడి, అది విశేషం కాదు. బట్ ప్రజలు ముందుకు వచ్చి నిర్మించుకున్నారు. దీనికి కావాలని చిచ్చు పెడతానికి ఇతను వచ్చాడు, ఏదో మాట్లాడాడు అని చెప్పి తెలంగాణ నుంచి ఒకడు, అదొక కుమారు, మళ్ళీ నాలుగో కుమారు, ఇలా రకరకాల కుమారులు రంగప్రవేశం చేసి మాట్లాడుతున్నారు. ఇది రికార్డ్స్ ప్రకారం కన్ఫర్మ్ చేసిన రామాలయ స్థలం. సాక్షివాడు కూడా వెరిఫై చేసి పరిశోధించి రాసిన ఆర్టికల్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. సో కాబట్టి రామాలయం స్థలంలో ఆ పాత దేవాలయం స్థానంలో కొత్తగా సిమెంటు ఇటువంటివి ఏమీ లేకుండా పూర్తి నల్లరాతితో ఒక మాన్యుమెంట్ లాగా చక్కగా అక్కడికి వెళ్తేనే ఒక భక్తిభావం ప్రతిబింబించేలా ఈ దేవాలయం నిర్మాణం చేపడతాం. మొన్న ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కూడా విహెచ్పి వారు చేపడతారని చెప్పి ఏదో ఒక మాట కూడా అన్నారు. ఇందులో విహెచ్పి నాట్ యాజ్ ఏ సంస్థ, విహెచ్పి సభ్యులు ఉంటారు, వ్యక్తులుగా, మళ్ళీ చెప్తున్నా వ్యక్తులుగా. సో పొలిటికల్గా ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు అని ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్తున్నాను అనేది విజ్ఞత కలిగిన మీ మీడియా వారికి ముందు అర్థమైతే, ప్రజలకు ఆ విజ్ఞత మీకన్నా ఎక్కువగానే ఉంది. సో కాబట్టి వారు దాన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ముందు మీరు ఏదో ప్రశ్నలు వేసేస్తారు కదా, అందుకని చెప్తున్నా. అన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు. ఈ విషయంలో ప్రజలకి ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానో అనేది అర్థమవుతుంది. సో ఈ క్షణం నుంచి ఆ అకౌంట్లో 10,000 దాటకుండా, ప్రిఫరబుల్లీ 100 రూపాయలు క్యూఆర్ కోడ్ రేపిస్తాం. అది పంపితే సో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. సో అది అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అది హిందువుల స్థలమే. ఎటువంటి ఆటంకం కలిగినా చూసుకుంటాం.